ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ గురించి సమాచారం అంటే అనిపిస్తుంది కదా. ఇట్లా ఎంత ఉపయోగం ఇప్పుడు ఈ 20 రకాల ప్రొడక్ట్లు ఖచ్చితంగా వాడాల్సిన కొద్ది రోజులు బంద్ చేయాలి, చచ్చిపోయినాక వాడాలి. ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కాదు. ఎందుకు ఇంపార్టెంట్? ఖచ్చితంగా వాడేది కాబట్టి మాత్రమే ఇంపార్టెంటా? వాటితోటి మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడింది కాబట్టి ఇంపార్టెంట్. ఆరోగ్యం దీనికి సంబంధం ఏంటంటే క్లియర్ గా తెలుసుకుంటారు. ఒక వంటలోనే నీకు ఉండే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అదే వంటలోనే నెత్తి మీద ఎంపికలు ఉండాలా ఉంచుకోవాలా, చర్మం యొక్క ఆరోగ్యం, బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తి, తర్వాత చర్మం లోపల ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు, చుట్టూ ఆరిపోవడం, కంటి చూపు, వీటన్నిటితో పాటు ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్ల ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలన్నట్టు కూడా పడుతుంది. అవునా కదా? మరి ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసిన వంటలోనే చచ్చిపోయినాక మూలలో వచ్చినట్టు పోయాలి. కడుపులో కుకింగ్ మంచిది వాడాలా, ఏది దొరికితే అది వాడచ్చు. ఏది అక్కకు దొరుకుతాడు వాడచ్చా, క్వాలిటీ వాడాలి. ఏం పదం వాడేది మీరు? ఇంకొకసారి క్వాలిటీ వాడాలి. అది క్వాలిటీలా కాదు, ఎవరు చెప్పాలి? వాడినోడు చెప్పాలి. 100% డౌట్. చుట్టుపక్కల కళ అయితే ఫస్ట్ టైం కాలంలో పోయినా నేను తాగాలి, నాకు కాలంలో పోయిన ఫస్ట్ టైం పోయినప్పుడు గట్టిగా దొరకరా, ఏం దొరుకుతుంది గట్టిగా కాదు, ఎవరు చెప్పాలి? మనం పోయేసరికి ఆడుగానే ఊపుతున్నాడు అన్న, నిన్నెంత ఊపిన తాడేడు ఎవరు ఊపిరి ఏ గమనా అడుగుతాడు కదా. మామూలు మీరు నవ్వొచ్చాడు చెప్పిన విషయం అయితే అదే కదా. మనకు బాగుందా లేదా తెలవాలంటే మనకంత ముందు వాడమని చెప్పాలి. ఇప్పుడు మనం చచ్చిపోయినాక వాడే పేస్ట్, ప్రొడక్ట్ ఎవరు చెప్తున్నారు? మనం సంతూర్లో పెడేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే ప్రొడక్ట్ ఫేమస్ దా, క్వాలిటీ? మనం ఏది వాడాలి? ఇది కూడా మీరే చెప్పారు, నేను చెప్పాలి. సరే మీరు చెప్పుకున్నారు. మేడ్ మిక్స్ మంచిదా, మీకు తెలిసి సంతూర్ మంచిది. ఒక్కసారి ఫైనల్ గా సంతూర్ సౌండ్ వేయాలి కదా, అందరి ఇళ్ళలో ఏముంది? ఏది వాడాలనుకున్నాం? ఏది వాడాలనుకున్నాం? ఏదది? ఇప్పుడు ఏది క్వాలిటీ? రెండు కల్లా ఏది వాడతారు మీరు? ఏం చెప్పాలి? సంత తాగి ఆరోగ్యం బాగుందా, కొబ్బరి తాగితే బాగుంటుంది? ఎక్కువ మొత్తం తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏడిపోతారు. ఏం తాగుతారు? నేనేం చెప్తాను, మీరే చెప్తాను. డాబర్ పేస్ట్ మంచిదా, కోల్గేట్ మంచిదా? గట్టిగా ఏది వాడతారు ఎక్కువ? చూసిపోయేముందా? అంటే జీవితం సంకనాకపోయాక క్వాలిటీ నేను మిమ్మల్ని అంటే మనందరి గురించి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 4 లక్షల మంది ఇదే క్వశ్చన్ అడిగినా, మేడ్ మిక్స్ మంచిదా, సంతూర్ మంచిదా అంటే మేడ్ మిక్స్ మంచిది సార్, మంచిది వాడాలి సార్, మంచిది సంతూర్ పెడితే సంతూర్. సంతూర్తో బేకంపెనీ అంటే సంతూర్ కంపెనీ. మీరే కాదు, నాకు కూడా అంతే కదా. నాకే ఎక్కువ, నాకంటే సంతూర్ కంపెనీ కాదు. సరే సంతూర్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, వాడడం తప్పేం కాదు. కానీ ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? వాడు చెప్పాలి. ఈ పద్ధతి ఏదైతే జాగ్రత్తగా చెప్తాను. నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, హీరోలకు ఫ్యాన్ అయినా, నేను చెప్పిన దాంట్లో రాంగ్ ఉందని క్వశ్చన్. ఒక ప్రొడక్ట్ ఒక్క పూట తాగుతారు కళ్ళు, అవునా కదా? రోజు తాగుతారు, వేరే ఫ్యాన్ రోజు ఒక్క పూట తాగే కళ్ళు కూడా తాగిన ఉన్నాడు. ఒక్క పూట తింటారు బిర్యానీ, నల్లగొండలు ఏడుంటారు కనుక్కొని మనకు. ఒక్క 5 నిమిషాలు తాగుతారు చాయ్, ఫ్రెండ్ ఏమంటారు 5 నిమిషాలు తాగే చాయ్ కదా మంచిగా ఉండాలని చెప్పి ఏడ బాగుంటుందో కనుక్కొని బైక్ వేసుకొని పోయి తాగి వస్తారు. స్టిక్కర్ పెడతారు కదా, టిక్కి కొట్టి 2 సంవత్సరాలు ఉంటుంది. అది పెట్టుకుంటే ఫ్యాన్ పెడితే చూసిపోతాయి. దాన్ని కూడా షాప్ పోయి సెలెక్ట్ చేస్తారు, లెక్కని పుట్టుకుని వేసుకోవాలి. ఒక ఫినిష్లు వాచి సెలెక్ట్ చేస్తారు, పట్టుకొస్తారు. మామూలు తిరిగి పడతాయి. మళ్ళీ చెప్తున్నా, నేను బిజినెస్ చేయలేదు, ఇదండి తెలుసుకోండి. నేను చెప్పిన దాంట్లో రాంగ్ కనబడితే నన్నే క్వశ్చన్ అంతా సభ కూర్చున్నాడు. ఇప్పుడు వీడు మాట్లాడతాను లంచ ఆడు ఇంటికి పోయి డోర్ కొట్టగానే నేను లంచ సంపాదిస్తాను మీటింగ్ పోయిందంటే పిల్లగాడు దొరికిపోయింది. ఇంకా ఎట్లా మిగిలాడమే అంతా అవి వస్తారా అయితే
ఇంకా ఎక్కువ ఇంట్లో పోతారా తెలియజేసుకుంటారా ఏం లేదు కదా ఏం లేదు కదా ఇప్పుడు ఉన్నాడు గంట ఏమైతుందో కదా దీని తర్వాత ఏమైతుందో కదా ముందు నవ్వుడు అలవాటు చేస్తారు దీని తర్వాత ఫోన్ తాగడం పట్టిన ఆటలు నేను అలవాటు సార్ అన్నట్ట ఏమైతుంది కలిస్తే నేను ఎవరితో కలవలేను సార్ నేను ఎవరితో మాట్లాడలేదు సార్ నమస్కారం సార్ నా పేరు సైజులు అనొచ్చలేదు మేడం నమస్తే నా పేరు సైజులు అనొచ్చలేదు నేను కలవాలి సార్ అన్నట్టు ఏం కలవకపోతే ప్రక్రియ 80 లక్షల జీవరాశులలో మనిషి జన్మ చాలా ఉత్తమమైన జన్మ అని ఒక్కడే నవ్వుతారు ఉత్తమైన అవునా కదా తల్లి మర్చిపోయింది అది నీకు అడగలుగుతున్నారు నవ్వితే ఒక మీద చిరునవ్వు రాకపోతే ఏం జీవితం కాక బిజినెస్ పక్కకి పెట్టు ఆడవాగం పెట్టుకుని నేను ఎక్కువ మాట బయట చెప్తాను డాక్టర్ ఎవరు ఉంటే మీరు అడగండి నవ్వు సాపు లేకపోతే తొడికి సాపు డౌట్ ఉంటే ఊళ్ళో పోయి ఇక నడుచుకోడు కడుపు కాదు నవ్వితే నవ్వమంటే ఇంతే 20 ఎకరం పోతాడు ఆయన దగ్గర పోయి అడుగుని రెగ్యులర్ గా రోజు ఈఎంఐ కట్ అయితే లేదు తమ్మి చాలా కష్టమైతే 2-3 సార్లు పోయినా కూడా సంతోషంగా ఉండదు బిజినెస్ ఇక నవ్వకుండా ఇంటికాడ పోయి బెల్లంతో కూడా కొడవలే వీడు మనుషులు ఏదైనా జోకేస్తే నవ్వితే పోయి సరదాగా మాట్లాడుకోవచ్చు ఎట్లుండదు నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా ఒక దగ్గర క్లాస్ ఉంది మాట్లాడుకుంటా గుడ్ మార్నింగ్ క్లాస్ నిలబడతాయి నీ దగ్గరికి వస్తుంది ఈ బతికే ఎంత అన్నానే ఎంత నీ అమ్మని నింటే తెలిసింది నీ చట్టం మొత్తం ఏమనిపిస్తున్నప్పుడంటే పొరపాటు 5 భూమి మీద నేనేమన్నా ఘోరమైన చేసిన ఆయన నేను బతికే కనుకున్నట్టు మిగిలిన కనిపించి వచ్చే పైన ఏమవుతుంది అంటే బిడ్డ నువ్వు ఎవరికైనా వడగొట్టకపోగా నేను కూడా ఎందుకు పట్టుకున్నాను లోపలికి వస్తాను 2-3 రోజుల తర్వాత ఆమె కూడా ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటే గిలాసా పెట్టాను పలిగింది ఇక నువ్వు అన్ను తిరిగి వాడుకొని పెట్రోల్ కలిపి కోసం వేసుకున్నావు గిలాసా ఈడేవాడు పెట్టాను ఆమె ఎంత ఇచ్చిన జైలు చెడిపోయినా అన్ని కొట్టినా పర్లేదు కానీ మస్తు అందంగా ఉంది పెళ్ళైనప్పటికంటే ఇప్పుడే మెచ్చుకున్నాం రోజు మీ అందం పెరుగుతున్నాను ఏదో కనెక్ట్ కాడ పడుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ లేకపోతే బీపీలు షుగర్ వచ్చి ఎందుకు టీ కాదమంట ఎవరి కూడా గొడవ పెట్టుకోవాలి నేను గొడవ పెట్టుకున్నాను ఓడి గొడవ కలిసి ఏదో వెళ్ళడం తీరదు ఖాళీ పెట్టినప్పుడే ఫిక్స్ అయిపోవాలి నా జీవితం అయిపోయింది ఏదో మంచిగా పెట్టుకోలేదు అప్పుడు అలవాటు లేక ఇంటికి పోయి ఆమె ఏమన్నా మాట్లాడి నీకు రాదుగా మళ్ళీ ఆ పోయి ఎవరు దాన్ని బాగా భరించలేక రాబోప్పుడు అడుగుతుంది ఆల్వేస్ బీ హ్యాపీ ఉన్నాయి కదా అప్పుడు ఎవరు చేసిండు నేనే కదా తీర్చాల్సింది ఎవడు నాకు అప్పులు చాలు పెద్ద జోకేసిన అప్పులు నాకు 7 నవ్వులు పాడైతుంది నాకు అప్పులైన కష్టాలు నేను అన్నావు సరే సార్ మీకు అప్పు ఉంది నవ్వుతలేవు ఎక్కువ నవ్వుతావు అప్పు తీరనే నవ్వుతావు లైట్ తీరే పొద్దున నవ్వుతావు పొద్దున నవ్వుతావు ఎవరంటే చనిపోయేంత వరకు మన కళ్ళ ముందర కావున్నా నవ్వే సందర్భం వచ్చినట్టు తడుచుకొని అవ్వడు సరే సైదులు గారు నవ్వమని కదా అని చెప్పి తక్కువ ఇంటికాడ సో ఒక్క పూట తాగేటటువంటి కళ్ళు ఒక 5 నిమిషాలు తాగే ఛాయ్ ఒక పూట తినే బిర్యానీ 10 మందిని అడిగి కానీ పోయి సెలెక్ట్ చేసుకొని తింటలేదు ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి టిక్లీ కొట్టు కానీ పర్ఫ్యూమ్స్ కానీ జడనబ్బర్ కానీ క్యాప్ కానీ వాచ్ కానీ పైన చూసుకోకుండా ప్రింట్ కానీ ఈ ప్రొడక్ట్లకి వేట్ తోటి ఆరోగ్యానికి సంబంధం లేదు అవునా కదా ఆరోగ్యంతో సంబంధమే లేనటువంటి ప్రొడక్ట్ని దుకాణంకి వెళ్ళి ఏ రోజన్నా ఎవరినన్నా సంప్రదించకుండా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంటారా సార్ మినిమం టిక్లీ కొట్టు 10-15 నిమిషాలు టైం పెడతారు బెల్ట్కి ఒక 4-5 షాపులు ఉంటుంది ఫోన్ యొక్క పౌచ్ కూడా సెలెక్ట్ చేస్తారు చచ్చిపోయిన దాకా మన ఇంట్లో పిల్లల కాడికి వాడుకునే నూనె సెలెక్ట్ చేయాలో లేదు చేస్తారా ఎప్పుడన్నా
ఫ్రీడమ్ ఆయిల్ హలో చెప్పరా రెడీ చిక్ షాంపూ రెడీ ఇట్లే ఉంటుంది చిక్ షాంపూ ఫ్రీడమ్ ఆయిల్ సంతూర్ సోపు ఈ మైండ్లకి షాప్ వచ్చినాక వచ్చినాయా ఇంట్లోనే వచ్చినాయా ఇంట్లో నీ మైండ్లకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పోయింది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ద్వారా నీ మైండ్లో పోవడం కూడా తప్పేం కాదు కానీ అడ్వర్టైజ్మెంట్ వచ్చే ప్రోడక్ట్ బాగా ఫేమస్ వస్తుందా క్వాలిటీ వస్తుందా ఫేమస్ చేసి దాన్ని అనలు ఏమనుకుంటే సంతూర్ ఫేవరెట్ బ్రాండ్ అది ఎట్లా అయింది బ్రాండ్ ఒక్క మాట చెప్తున్నాను దేని గురించి బ్రాండ్ కొంచెం సైంటిఫికల్ గా మాట్లాడితే TFM పర్సెంటేజ్ సంతూర్ 68 చిన్న పిల్లలకు వాసన కూడా చూపెట్టుకుంటారు మీరు కావాలంటే డాక్టర్ 72% దాని TFM హైయెస్ట్ ఏది 35 రూపాయల సబ్బు అది పెద్దోళ్ళకు కూడా అన్ని రకాల చర్మాలకు వాడదు TFM అంటే ఇంకా అవన్నీ ఇక్కడ చెక్ చేసుకుంటారు ఆ సబ్బు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారంటే ఎవరు కొనరు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పారు గొంతు నిలుచుకొని చెప్పారు బ్లడ్ మిక్సర్ మంచి సార్ వాటితో సంతురైనా మంచిదని చెప్పారు ఎందుకు వాడలేకపోతారు ఎందుకంటే దాని గురించి టీవీలు ఎక్కువ చెప్పరు టీవీలు ఎక్కువ చెప్పాలంటే డౌట్ రావాలన్నా అన్న నేను మంచోని అని మీకు చెప్పినాను నమ్మొచ్చు తప్పలేదు అమ్మ కొడతారు మన అమ్మ నీకు దండం పెడతాను చాలా మంచి అంటే డౌట్ రావాలి కొడికే వాళ్ళు ముందు వచ్చినాక చేశారు మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీకులు ఉంటుంది సంతూర్ సోప్ లో మ్యాటర్ లేదు కాబట్టి పొల్లు మహేష్ బాబు ఇంకా గేట్ కూడా పెట్టాడు కంపెనీ ఓనర్లకు ఏమర్థమైపోయిందంటే జనాలకు క్వాలిటీతో సంబంధం లేదు అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా వాడతలేదు ఆ క్రమంలో ఏడాది పోయింది ఆ పైసలు తక్కువ అంటే మ్యాగీ నూడిల్స్ బంద్ చేసినా లేదు అమ్మ సైలెంట్ కూర్చోవాలని చెక్ డిస్టర్బ్ చేయదు ఒక్క చేరు సౌండ్ వరకు నిలబడి బంద్ అయింది బంద్ అయిపోయిన ప్రోడక్ట్ నేను చెప్పలేదు కంపెనీ ఓనరే ఎస్ఐ కంపెనీ ఓనరే నేను సీతం కలుపుతా జనాలు ఇంకా చదువుతారని చెప్పినాక దాన్ని బంద్ చేస్తాను బంద్ చేసిన తర్వాత న్యూ మ్యాగీ అని చెప్పి అమితాబ్ బచ్చన్ కూడా చెప్పి ఫేర్ అండ్ లవ్లీలో పంది కొమ్ముందని చెప్పి బంద్ చేస్తాను ఇప్పుడు గ్లోబల్ లెవెల్ పేరు మీద నడిపిస్తుంది కిట్ క్యాట్ బంద్ అయింది కిండర్ జాయ్ బంద్ అయింది జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది డవ్ షాంపూ బంద్ అయింది థమ్స్అప్ లో కార్బోనేటెడ్ వాటర్ ఉంది ఇది తాగితే పేగులలో అల్సర్స్ ఫామ్ అయితే ఫ్యూచర్ లో పేగు క్యాన్సర్ వస్తుందని చెప్పి తేలినాక థమ్స్అప్ లాంటి కొన్ని వందల బేవరేజెస్ బ్యాన్ చేశారు ఇండియాలో అది తెలిసిన తర్వాత చిరంజీవి 20 ఏళ్ళ కింద థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది వాళ్ళిద్దరు విషయం తెలిసిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేస్తారు తినేదానికి తాగేదానికి అడ్వర్టైజ్మెంట్ కొనిపించారు నేను వాడేది అసలు చెప్పండి జనాలు అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పనిచేస్తారు థమ్స్అప్ లో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ ఒకటే కాదు సార్ ఇట్లా మూత అయిపోయి అని సౌండ్ వచ్చే ప్రతి దాంట్లో కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది దాని ఫ్యూచర్ రిజల్ట్ ఏంటంటే అది క్రమంగా పేగులోకి వెళ్ళిపోయిన తర్వాత పేగుల లోపలి భాగంలో అల్సర్స్ ఫామ్ అవుతుంది నేను చెప్పే ఏ మాట కూడా ఏమంటారు సైంటిఫికల్ ప్రూఫ్ లేనిది దానికి రుజువు లేని మాట్లాడలేదు మీరు కావాలంటే అన్ని క్లాస్ పేగులలో అల్సర్స్ ఫామ్ అయి ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందని కార్బోనేటెడ్ వాటర్ ఉన్న ఏ డ్రింక్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన తర్వాత వాళ్ళు బంద్ చేశారు థమ్స్అప్ బంద్ అయితే నడుస్తున్నారు వాళ్ళు జస్ట్ ఒక టెక్నిక్ అంతే మ్యాగీ బంద్ అయితే న్యూ మ్యాగీ థమ్స్అప్ ఒకవేళ ఏదైనా బ్యాన్ చేసినట్టు దాని మీద ఏదో ఒక చిన్న సింబల్ చేంజ్ చేసి బ్యాన్ చేసి పేరు లెవెల్ పేరు బంద్ అయితే గ్లోబల్ లెవెల్ పేరు అది పెండే ఇది పెండే పేరు మంచి ఇక్కడ కామెడీ ఏంటంటే థమ్స్అప్ జనాలకు మంచిది కాదు అని వాళ్ళకే తెలుసా మనకు కూడా తెలుసు మెరిండా అనే రిపోర్ట్ షాప్ లో ఉంది కానీ ఎవడు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ రేపటి నుంచి మహేష్ బాబు మెరిండా గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోడ్డు ఏది వాడతాడు అంటే ఒక్క మాట జస్ట్ నా గురించి కానీ మీ గురించి కాదు న్యూట్రల్ ఉంటే ఆలోచించండి మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు వాడినోడా నేను కస్తే జనాలు దొరికి నాకే పైసలు వస్తున్నాయి కదా చూపిస్తే పైసలు ఏమన్నారు కాబట్టి పట్టుకొని చూపెడదాం ఏమంటారు ఏం పోయింది ఇట్లా ఆటల షాంపూ చూపిస్తే 6 కోట్లు ఇస్తాను ఆ షాంపూ పెట్టుకొని జనాలు దత్తినాకి ఎందుకు దత్తినాకి టీవీలో ఒక చిన్న కండిషన్ పేరు మీద కేసు ఎప్పుడు చేస్తారు ఆ కండిషన్ ఏంటంటే రచనాత్మక సృష్టీకరణ సృజనాత్మక వ్యక్తీకరణ అని రాస్తుంది దాని మీనింగ్ ఏంటో చెప్పండి ఎవరైనా రచనాత్మక సృష్టీకరణ అంటే రాసి సృష్టించబడింది సృజనాత్మక వ్యక్తీకరణ అంటే సృష్టించి వ్యక్తపరచబడింది ఇది నాకు కూడా వారంలో సర్చి చెప్పింది అంత వేరే వాళ్ళు చదివాం అది వచ్చుడే 2 సెకండ్లు వస్తుంది చదువుతారా చదవనా ఓరి చదివిన తెలుసుకుంటారా దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చే అడ్వర్టైజ్మెంట్ నిజం కాదు అబద్ధం 3-4 గుట్టలు దుంకడానికి ఛాన్స్ లేదు మహేష్ బాబు 1/2 లీటర్ థమ్స్అప్ దాగి ముత్తాడ పెట్టుకొని 3-4 బయటకు వెళ్ళి చూస్తాడు మనం 2 లీటర్ డబ్బా తాగితే మెట్టు కూడా ఎక్కడికి ఇప్పుడు మీరు నవ్వుతారు కానీ రియలే కాదా
చెంచాతో